10 రూపాయల కాయిన్ పై ప్రజల్లో అయోమయం నెలకొంది. 10 రూపాయల కాయిన్ కొన్ని చోట్ల చెలామణి అవుతుండగా కొన్ని చోట్ల వ్యాపారులు కాయిన్ను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన నాణేలను తిరస్కరించడం నేరం అవుతుందని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది. 10 రూపాయల తిరస్కరించడమే కాకుండా అది చెల్లవంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన శిక్ష ఖాయమని ఆర్బీఐ చెప్తోంది. 10, 20 రూపాయల నాణేలు చెలామణిలో ఉన్నాయని వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తోంది. ఎవరైనా నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం ఫిర్యాదు చేయాలని, విచారణలో ఆ విషయం రుజువైతే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ విషయమై ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించాల్సి ఉంది. భారత రిజర్వ్ బ్యాంక్ రుజువులు తయారై మనకు వచ్చినాయి. ఆ వచ్చిన పైసల్ని మనం తీసుకొని ఏంటంటే కస్టమర్లు అనేటోళ్ళు మా దగ్గరికి వచ్చి మా షాప్కి వచ్చి 10 రూపాయల కాయిన్లు ఇస్తే మేము తీసుకోవడం జరుగుతుంది. కానీ అదే పైసల్ని మళ్ళీ 10 రూపాయల కాయిన్ని కస్టమర్లకు ఇస్తే కస్టమర్లు తీసుకుంటారు. ఎందుకు ఆ పైసలు ఏమైనా పనిచేయ? మీరు ఎందుకు భయపడతారు? అంతగానో అది తయారు చేసింది భారత రిజర్వ్ బ్యాంకే కదా. కాబట్టి ఇప్పటి నుంచి వెళ్ళన్నా ఇంతవరకు జరిగిందంతా వదిలిపెట్టాలి. మీరు ఇప్పటికెళ్ళి జరిగే విషయం ఏంటంటే 10 రూపాయల కాయిన్లు అందరి దగ్గర నడుస్తాయి. కొన్ని వ్యాపార సంస్థలలో కానీ ఈ యొక్క 10 రూపాయల కాయిన్లని మరి తీసుకోవడం లేదు. మరి ప్రజలలో అపనమ్మకం అనేది పెరిగిపోతా ఉంది. దీన్ని వెంటనే మరి ప్రజలలో తీసుకునే విధంగా వ్యాపారులు కూడా దీన్ని అర్థం చేసుకుని తీసుకునే విధంగా ముందుకెళ్లాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. మేమైతే 10 రూపాయల కాయిన్ ఎంత ఇచ్చినా తీసుకుంటాను. ఎందుకంటే పబ్లిక్ తీసుకోవాలంటే చాలా హెల్ప్ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు కొద్దిగా తీసుకుంటారు. అందరూ తీసుకుంటే మంచి ఉంటుంది. నేను చెప్తాను ఆల్రెడీ 10 రూపాయలు కొత్త నోట్లు అయితే వస్తలేదు. 20 రూపాయలు కూడా నోట్లు బుద్ధులు బంద్ అయిపోయింది. ఆయన చెప్పినా కొంతమంది అర్థం చేసుకుంటారు, బస్సులు తీసుకోరు, దానిలో తీసుకోరని చెప్పి చాలా ఇబ్బంది అవుతుంది.